హలో అండి. ఈరోజు మనం పుల్లని ఆంధ్ర స్టైల్ గోంగూర బోటి కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో పెడతారు కదండి. సో ఫంక్షన్ స్టైల్లో ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1/2 kg మటన్ బోటి తీసుకొని నీళ్ళల్లో బాగా కడిగి క్లీన్ చేసుకొని దానిలో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో 1/2 గంట ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత నీళ్ళను ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దానిలో కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న 1 కట్ట గోంగూర, 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఒకసారి పప్పు గుత్తుతో స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నూనె, 1/2 కప్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బోటి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో ఉడికించుకోవాలి. మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని దీనిలో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత తీసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని దీనిలో మనం ముందుగా ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కన్సిస్టెన్సీ ప్రకారం ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కూర కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత తీసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి, మన సింపుల్ మరియు టేస్టీ గోంగూర బోటి కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.